నేను ఈరోజు అడుగుతా ఉన్నా, అనేక వాగ్దానాలనే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 60 సంవత్సరాల రైతులు దాటిన రైతులకు పెన్షన్లు, ఇట్లా రకరకాల ఆలోచనలు మాటలకే పరిమితమైనటువంటి నరేంద్ర మోడీ గారి హామీలను అడుగుతూ ఈరోజు ప్రజాస్వామికంగా వ్యవహరించాల్సినటువంటి మంత్రులు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు గొంతెత్తాల్సిన మంత్రులు వ్యక్తిగతమైనటువంటి మరి వాళ్ళ యొక్క సంజాయిషీలు ఇచ్చుకోవడానికి ఉపయోగించుకునేటువంటి వేదికగా ప్రధానమంత్రి సభ జరిగింది. నేను అడుగుతా ఉన్నా, మా పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు కార్పొరేట్ స్థాయి నుంచి కేంద్ర మంత్రికి ఎదిగిండనేటువంటి ఒక సహచరుడిగా మిత్రుడిగా సంతోషంగా ఉండేవచ్చు. కానీ ఇలా తనకు సంబంధించిన ఒక కుటుంబపరమైన ఆరోపణ వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నేరుగా వారే నిష్పక్షపాత విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఉంది. పొరపాటు జరిగితే శిక్షించమని వారే డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి కక్షపూరితంగా వ్యవహరించి ఎవరి మీద ఉద్దేశపూర్వకంగా వేధించాలనే ఆలోచనలేమో సాక్షాత్తు పిటిషనర్ ఆత్మహత్య ప్రయత్నం చేసిందని పిటిషన్ ఇచ్చి ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఇంకా దానికి సంబంధించి సంజాయించుకునే ప్రయత్నం జరిగితే ప్రజలు గమనిస్తారు. ఇవాళ కూడా నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, విచారణకు సహకరించండి. విచారణ చట్టబద్ధంగా జరుగుతుంది. కేంద్ర మంత్రి హోదాలో దాని మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినారు. నేను కూడా ఉదయం సైబరాబాద్ సిపి గారితో మాట్లాడి విచారణ నిష్పక్షపాతంగా సమాజంలో ప్రజలు హర్షించే విధంగా, ముఖ్యంగా తెలంగాణ అక్కా చెల్లెళ్ళు మాకేదైనా అన్యాయం జరిగితే ఎంత ఒత్తిడి ఉన్నా ఈ ప్రభుత్వం నిలబడి వాళ్ళకు అండగా ఉంటుంది అనేటువంటి విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని కలగజేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర పోలీసు మీద ఉందని ఈ సందర్భంగా మరొకసారి వారికి చెప్పడం జరిగింది. నేను విశ్వాసం ఇస్తా ఉన్నాం, ఎటువంటి ఆ కుటుంబం ఆందోళన చెందే అవసరంలే. తప్పకుండా ఎటువంటి వివక్షత లేకుండా, ఎవరిపైన కక్ష సాధింపు లేకుండా బరాబర్గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. విచారణ జరుగుతుంది. ఇందులో మా కొంత కుల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఏదో ప్రభుత్వాన్ని కొంత వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎవరు కూడా కులాల ప్రస్తావన, బీసీలు ఎస్సీ ఎస్టీల ప్రస్తావన లేదు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు, కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉండే చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ ఇవాళ ఆ అంశానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వం ఫిర్యాదు వచ్చినప్పుడు తప్పకుండా స్పందిస్తుంది. అది ఎవరైనా సరే చట్టంలో అటువంటి పని చేసుకుని పోకపోతే ప్రభుత్వానికి మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వంలో పోలీసులు తమ బాధ్యతను సక్రమంగా ఎటువంటి వివక్షత లేకుండా కేంద్ర మంత్రి అనేటువంటి ఏదో మరి మీరు ఆలోచన చేసి తప్పు చేస్తున్నారనేటువంటి పర్సెప్షన్ రాకుండా కఠినంగా, క్రియాశీలకంగా, న్యాయబద్ధంగా వ్యవహరించాలని సందర్భంగా తెలంగాణ పోలీసులు ఆదేశిస్తాం. పక్ష సిపి సైబరాబాద్ గారు అటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు నేను తుమ్మితే నీ మీసాలు రాలిపోతే నా తుమ్ము వల్లే రాలిపోయినాయి అనే సామెత ఎవరైనా చెప్పుకుంటారు కావచ్చు. ప్రభుత్వానికి ఎవరి పట్ల ప్రత్యేకించి ప్రేమ, ఆప్యాయత లేదా వివక్షపూరితంగా వ్యవహరించేది లేదా చెప్పినాం. చట్టంలో వాళ్ళ యొక్క బాధ్యతలు వాళ్ళు నిర్వహించాలి. జాప్యం జరిగితే వాళ్ళు దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏ అధికారైనా విచక్షణ చేయాల్సిన అధికారి రేపు ఇక్కడ కాకపోతే దానికి సంబంధించి మహిళలకు సంబంధించి అనేకమైనటువంటి ఫోరాలు ఉన్నాయి. మహిళల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సదరు అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆ విషయం తెలుసు అందరికీ కూడా. చట్టంలో కొన్ని నేను రాసుకున్నటువంటి దాని ప్రకారం కాదు, కొన్ని చట్టాల్లో ప్రత్యేకించి మహిళల సంరక్షణకు సంబంధించిన కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు విరుద్ధంగా ఏ అధికారి, ఎంత పెద్ద స్థాయి అధికారి వ్యవహరించినా వాళ్ళు రేపొద్దున శిక్షకు అర్హులవుతారు. కాబట్టి అటువంటి ఎక్కడ ఉపేక్ష, నిర్లక్ష్యం జరగదు. చట్టం తన పనికి సంబంధించి మేము ఎవరి మీద, వారికి సంబంధించిన కుమారుడి మీద ఏదో వ్యక్తిగతంగానో లేదు నేను చెప్తున్నా, మా పార్లమెంటు సభ్యుడు వీ హ్యావ్ అవర్ ఓన్ రెస్పెక్ట్. బట్ ఇట్ మీన్స్ అక్కడ ఆయన పట్ల జరుగుతున్నటువంటి ఆరోపణను ఆయననే స్వయంగా విచారణ కోరి తన ఒక పారదర్శకతను, నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని కోరుతుంది సమాజం. ఆ సమాజం యొక్క ఆలోచనకు అనుగుణంగా హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అందరికంటే ముందు వచ్చి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి తప్ప మరి జరిగినటువంటి హిస్టరీ, పాలిటిక్స్, చూస్తున్న సోషల్ మీడియా, లేదా జరుగుతున్న పరిణామాలు, పిటిషన్స్ ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళే కుటుంబ పెద్దలుగా లేదా దానికి సంబంధించిన కుల పెద్దలుగా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యవహారం చేయాలి. చట్టంలో తప్పకుండా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పోలీసులు తమ బాధ్యతను విస్మరిస్తే రేపు వాళ్లకు కూడా తప్పదు పనిష్మెంటు.
కాబట్టి దానికి ఎవరికేం సంబంధించిన ఇష్యూలపై ఎవరెక్కడ ఉపేక్షించేటువంటి అవకాశమే లేదు, అవసరం కూడా లేదు.